భాస్కర్ గారు ఒక నిమిషం నేను మాట్లాడాక సుధాకర్ రెడ్డి గారు రియాక్ట్ అవుతారు. ఒక నిమిషం. గిడుగు రుద్రరాజు పిసిసి ప్రధాన కార్యదర్శి చెప్పండి. వారు ఇందాక చెప్పిన దాంట్లో నా దగ్గర ఒక పార్లమెంట్లో క్వశ్చన్ ఉంది. దీన్ని గౌరవ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు, ఖమ్మంపాటి హరిబాబు గారు వారిద్దరూ లేవనెత్తారు. దాంట్లో సుమారు 8 క్లియరెన్సెస్ 2005 నుంచి 2010 వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఈ క్లియరెన్సెస్ అన్నీ కూడా వచ్చాయి. ముఖ్యంగా సైట్ క్లియరెన్స్ కానీ, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ, మిగిలిన క్లియరెన్స్లు అన్నీ వచ్చాయి. దీంట్లో ఇందాక వారు చెప్పినట్టు కేటగారికల్గా చెప్పారు. దీంట్లో ఏం చెప్పారు? ది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ హ్యాస్ బిన్ కాన్స్టిట్యూటెడ్ బై సో అండ్ సో దాంట్లో మెన్షన్ చేస్తూ చెప్పాడు. ద ప్రాజెక్ట్ ఈజ్ షెడ్యూల్ టు బి కంప్లీటెడ్ బై March 2018. పట్టిసీమ ప్రాజెక్ట్ ఈజ్ నాట్ ది పార్ట్ ఆఫ్ ది పోలవరం ప్రాజెక్ట్ అండ్ నో ప్రాజెక్ట్ ప్రపోజల్ ఆఫ్ పోలవరం పట్టిసీమ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఇన్ ది సెంట్రల్ వాటర్ కమిషన్ అని పార్లమెంట్లో ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలోని మంత్రి గారు దీన్ని చెప్పారు. వాళ్ళ భారతీయ జనతా పార్టీ స్టేట్ అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఖమ్మంపాటి హరిబాబు గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి. సో దీంట్లో క్లియర్ కట్గా తెలిసిపోయింది పట్టిసీమ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ పోలవరం అనేటువంటి. దీని మీద ఒక డిస్ప్యూట్ మనకు తెలవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపు ఏం చెప్తుంది, పట్టిసీమ కూడా పోలవరంలో ఒక ప్రాజెక్టుగా చెప్తుంది. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇంత పెద్ద యాక్టివిటీ జరుగుతుంటాయి కూడా సెక్షన్ 90 ప్రకారం పెద్దలందరూ కూడా చెప్పారు దీన్ని డెఫినెట్గా నేషనల్ ప్రాజెక్ట్గా తీసుకోవాలని చెప్పారు. దీన్ని ఇప్పుడు డివేట్ అవుతున్నాం అన్నారు. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇటీవల చెప్పారు ఆన్ ది డిమాండ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. వారు క్లియర్గా చెప్పారు వీళ్ళ నుంచి వచ్చినటువంటి డిమాండ్ మేరకు. సో ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇప్పటివరకు అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎక్కడైనా ఏదైనా ఒక అండర్స్టాండింగ్ అనేటువంటిది వచ్చిందా? వాళ్ళు ఏదైనా ఒక అండర్స్టాండింగ్ రావడం కానీ, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ వర్కౌట్ చేసుకోవడం కానీ అటువంటిది కూడా ఇప్పటివరకు ఎక్కడ కూడా జరగలేదు. అట్ ది సేమ్ టైం చాలామంది పెద్దలు చెప్పారు ఇది నేషనల్ ప్రాజెక్ట్ ఇప్పుడే చేశారు. యూపీఏ గవర్నమెంట్లోనే మన్మోహన్ సింగ్ గారి టైంలోనే దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అప్పుడే దానికి నేషనల్ ప్రాజెక్టుగా చెప్పడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఏం లేదు. అట్ ది సేమ్ టైం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నా దగ్గరికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించినటువంటి కాగితాలు కూడా తీసుకురావడం జరిగింది. దీని మీద కూడా రకరకాల పోలవరానికి సంబంధించి రకరకాల అంశాలు ఉన్నాయి. దాంట్లో పట్టిసీమకు సంబంధించిన అంశాలు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేటగారికల్గా చెప్పడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి స్టేట్ గవర్నమెంట్ కానీ లేకపోతే వీళ్ళు కానీ ఏమంటున్నారు, యాక్చువల్గా కంపెనీకి సంబంధించి ఒక కన్సార్షియం ఏర్పడింది. 87% ఉన్నటువంటి రష్యన్ కంపెనీ, 13% ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి ఒక కంపెనీ, వీళ్ళిద్దరి కంపెనీ యాక్టివిటీ. ఒక జీవో ఇచ్చారు, జీవో నెంబర్ 13 అని. ఆ జీవో నెంబర్ 13 ప్రకారం దాంట్లో ఏం చేశారు వీళ్ళు, సబ్ కాంట్రాక్టర్కి ఇప్పటివరకు ఎక్కడైనా జరిగిందండి, మెయిన్ కాంట్రాక్టర్ కాకుండా, లీడ్ కంపెనీ కాకుండా సబ్ కాంట్రాక్టర్కి నీకు డైరెక్ట్గా ఫండ్స్ ఇచ్చేటువంటి పరిస్థితి కల్పించారు. 13లో మీకు పోలవరం అథారిటీ వాళ్ళు చెప్పారు 25 గైడ్ లైన్స్ మేము పోలవరం అథారిటీ ఏర్పాటు చేసింది, డివేట్ చేసిందని గుప్తా గారు చెప్పారు. వాళ్ళందరూ బాపారు. గవర్నమెంట్లో జరిగినటువంటి మీటింగ్లో ఆయన బయటకు పంపించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి. సో ఇప్పుడు మా డిమాండ్ అసలు దీనికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకు రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఈవేళ ప్రజలకు ఉన్నాయి ఇవన్నీ కూడా. ఈవేళ ఉన్నటువంటి పరిస్థితిలో మీ లీడ్ పార్ట్నర్ ఎవరు, మీకు అసలు రష్యన్ బేస్డ్ కంపెనీ పాత్ర ఏంటి, ఎల్ఎన్టీ ఏ విధంగా వచ్చింది, బవర్ ఏ విధంగా వచ్చింది, ఈ 2 కంపెనీలకి మీరు ఏ విధంగా డైరెక్ట్గా పేమెంట్లు ఇస్తారు? ఇప్పటి వరకు దేశ చరిత్ర ఎక్కడా కూడా సబ్ కాంట్రాక్టర్కి ఒక జీవో ఇష్యూ చేసి డైరెక్ట్గా ఫండ్స్ ఇచ్చినటువంటి పరిస్థితి దాఖలా ఎక్కడా జరగలేదు. దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ముంపు గ్రామాలు చాలా ఉన్నాయి. మాకు తూర్పుగోదావరి జిల్లాలో ఖమ్మం జిల్లా నుంచి సుమారు 4 మండలాలు వచ్చాయి నాకు. దాంట్లో ఏటపాక్ కానీ, కోనవరం కానీ, విఆర్పురం కానీ, చింతూరు కానీ ఇటువంటి 4 మండలాలు మాకు కొత్తగా వచ్చి జరగడం జరిగింది. దీంట్లో కాంపన్సేషన్ సంబంధించి కూడా వేరియేషన్స్ ఉన్నాయి. ఎక్కడైతే కెనాల్ దగ్గర ఉంటే 30 లక్షల రూపాయలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి, 30 నుంచి 60 లక్షలు ఇచ్చారు. ఈ ప్రాంతాల్లో 6.5 నుంచి 7.5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇప్పుడు కూడా ఖమ్మం జిల్లాకు చెందినటువంటి పెద్దలు వచ్చారు, సుధాకర్ రెడ్డి గారు, వారు కూడా చెప్తారు. డైలీ నిరాహార దీక్షలు ఇవి చేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు 2 రోజుల క్రితం స్టేట్మెంట్ ఇస్తారు 500 రోజుల్లో నేను కంప్లీట్ చేస్తానండి. ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఇక్కడ ఉన్నటువంటి విజ్ఞులైనటువంటి పెద్దలు ఎవరైనా కూడా మీరు ఆలోచించండి. ఈజ్ ఇట్ పాసిబుల్ 500 రోజుల్లో నేను చేస్తానంటే పూర్తిగా మా అందరిని కూడా మోసం చేసేటువంటి పరిస్థితి ఉంది. సో దీంట్లో ప్రజలకు రకరకాల అపోహలు ఉన్నాయి. ఇవన్నీ క్లారిటీ కావాలి. దీనికి చట్టం సవరణ కావాలి. ఎందుకంటే యూపీఏ ఒక చట్టం చేసింది సెక్షన్ 90 ప్రకారం బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్నటువంటి దాన్ని వాళ్ళు ఏ విధంగా ఇస్తారు, వీళ్ళు ఏ విధంగా తీసుకుంటారు, దీనికి చట్ట సవరణ జరగాలి. ఎందుకంటే ఇప్పుడు కోర్టులు చాలా విజిలెంట్గా ఉన్నాయి. గతంలో కూడా ఈ ప్రాజెక్ట్ రాకుండా చేశారు. ఇదే విధంగా ఇంకా చాలా మంది పెద్దలు చెప్పారు. 2094లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, 99లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏనాడైనా
ఒక్క మైనర్ ఇరిగేషన్, ఒక్క మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఈ రాష్ట్రంలో మీరు చేశారా? బడ్జెట్ అలిగేషన్ తీయండి. 2004 నుంచి 2014 వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీస్తుంది, 94, 99 నుంచి 2004 వరకు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం. మేడం అన్ని విషయాలు చెప్తున్నారు కదా. ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్ కానీ మీడియం ఇరిగేషన్ కానీ ఒక్క మీరు బడ్జెట్ అలిగేషన్స్ ఏం చేశారని చెప్పండి. సో వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, ఇది ఓన్లీ కాంట్రాక్టర్లను లాభం చేయడం కోసం, కాంట్రాక్టర్లతో కుమ్మక్క అవడం కోసం చేస్తుందని మేము భావిస్తున్నాం. రైట్, ఒక్క నిమిషం. సుధాకర్ రెడ్డి గారు